అయితే ఇప్పుడు మనం అరిష్టనేమి అంటే కశ్యప ప్రజాపతికి గురించి ఆయన భార్యలు వీటి గురించి చెప్పుకుందాం. అంటే ఈ వపు ఎలా పుడుతుంది ఆ ఫ్యామిలీ చార్ట్ చూద్దాం అనమాట. మీరు పూర్వం వానరుల గురించి వినే ఉంటారు. ఆ వానరుల్లో సుగ్రీవుడు, హనుమంతుడు, అసలు ఎలాంటి గొప్ప వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు కామరూపులని కూడా తెలుసు. అలాగే పక్షులకు కూడా అంత శక్తివంతమైన పక్షుల గురించి కూడా మనం తెలుసుకుందాం. అయితే కశ్యప ప్రజాపతి ఆయనే ఆల్మోస్ట్ అన్ని జాతులకి మూలపురుషుడు అన్నట్టు అనమాట. ఆయనకున్న అనేక మంది భార్యలలో వినత, కద్రువ మీకు తెలిసే ఉంటారు కదా. అయితే ఒకరైన వినత కోరుకుంటుంది ఇద్దరు ఇద్దరు పుత్రులు కావాలి, ఎంత స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్పేసి. అందులో అనూరుడు అనేవాడు పుడతాడనమాట. గరుష్మంతుడు పుడతాడనమాట. అనూరుడు రెండు కాళ్ళు సరిగ్గా పనిచేయవు, ఆయన సూర్యుడికి వాహనంగా వెళ్ళిపోతారనమాట. అయితే గరుష్మంతుడు అంటే పక్షి జాతికి మూలపురుషుడు అన్నట్టు. ఈ గరుష్మంతుడుకి సంపాతి అని పుడతారు. సంపాతికి సూర్యుడు అంటే తాక్షుడు అని కూడా అంటారు. ఆయనకి సుపార్శుడు కుంభి కలిపి ప్రలోలకుడు అనే ఒక పక్షికి జన్మనిస్తారు. ఆ ప్రలోలకుడికి ఇద్దరు కొడుకులు పుడతారన్నమాట. ఒకరు కంకుడు, ఇంకొకడు కందరుడు. కంకుడు భార్యతో మలయ పర్వతంలో మద్యం తాగుతూ విహరిస్తూ ఉంటాడనమాట. అంటే హనీమూన్కి వెళ్తాడనమాట. హనీమూన్కి వెళ్ళి ఆయన విహరిస్తూ ఉంటే విద్యుత్ రూపుడనే ఒక రాక్షసుడు వస్తాడనమాట. వచ్చి తన భార్యను అపహరించడానికి ప్రయత్నిస్తాడనమాట. ఈ పక్షులు మామూలు పక్షులు కాదండి, కామరూపులు అనమాట. విద్యుత్ రూపుడు అపహరించడానికి వస్తే మేము ఇలా ఏకాంతంగా ఉంటే నువ్వు అపహరించడానికి రావడం తప్పు అని వారిస్తాడనమాట. కంకుడు ఎంతో బలవంతుడు, ఎంతో ధైర్యవంతుడు కూడా. ఆయన విద్యుత్ రూపుడు ఈ కొండ ఎవరిది, ఈ గట్టు ఎవరిది, అదేవరిది, ఇదేవరిది, ఇది అందరివి, అవి ఇవి అని చెప్పేసి నేను బలవంతుని, నేను అపహరిస్తాను అది ఇది అని అంతా మాట్లాడుతూ కంకుడిని నరికేస్తాడనమాట. నరికేస్తే అది తన సోదరుడైన కందరుడు తెలుసుకుని విద్యుత్ రూపుడి దగ్గరికి వస్తాడనమాట. నా అన్న అప్రమత్తంగా ఉంటే నువ్వు నరికేసావు, నా అన్న పరాక్రమం ఏంటో నీకు తెలియదు అని అంటే, ఇదిగో ఈ కత్తి ఇంకా వాడిగా వేడిగా ఉంది, నీ అన్నని పైకి పంపించిన కత్తి ఇదే అని చెప్పేసి కత్తి విసురుతారనమాట. ఆ కత్తి విసిరిన వెంటనే కందరుడు ఎలర్ట్గా ఉన్నాడు కదా, ఆయన మద్యం సేవించలేదు కదా, ఆయన కత్తి వెంటనే తప్పుకొని ఆ కత్తిని అలా తీసుకొని వెంటనే తిరిగి విసిరేస్తాడనమాట. వెంటనే విద్యుత్ రూపు తల నరికేస్తాడనమాట. అంటే చూడండి ఎంత టాక్టిక్గా, ఎంత ఫాస్ట్గా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో విసిరేస్తాడు. అయితే విద్యుత్ రూపు దగ్గర మేనక కూతురు మదనిక అనే ఆవిడ బందీగా ఉంటుంది. నువ్వు నా బంధం నుంచి విముక్తిని చేసావు కాబట్టి నేను వివాహం చేసుకుంటా, నీతో కొంతకాలం ఉన్న తర్వాత నేను స్వర్గంకి వెళ్తా అని చెప్తానమాట. అయితే ఆయన నేను పక్షిని కదా, నువ్వు ఎలా అని అడిగితే నేను కామరూపిని, నువ్వు కామరూపం అని తెలుసు, నేను పక్షిగా మారి నీకు భార్యను అవుతాను అంటానమాట. అయితే ఈ మేనక కూతురికి కందరుడికి కలిపి ఒక కూతురు పుడుతుంది. ఆవిడే వపు అనే అప్సరస. ఇందాక మన స్టోరీలు తెలుసుకున్నాం కదా, ఆవిడ పక్షిగా పుడుతుందనమాట. అయితే తార్కి అనే గంధర్వుడు పక్షిగా మారి తపస్సు చేసుకుంటాడనమాట. ఆయనకు ఒక ఆవిడని వివాహం చేసుకుని జరితారుడు, ద్రోణుడు అనే ఇద్దరు పక్షులకి జన్మనిస్తాడనమాట. ఈ ద్రోణుడు ఈ తాక్షి అనే పక్షిని ఇద్దరూ కలిసి వివాహం చేసుకుంటారు. ఆ వివాహం కూడా కురుక్షేత్రం నియర్ బైలోనే జరుగుతుంది. ఆ తాక్షి ఈ వివాహం చేసుకున్న తర్వాత కడుపులో 4 గుడ్లు పడతాయి అన్నమాట, పిల్లలు. అయితే ఆవిడ ఆకలితో ఉంటే తినడానికి చూస్తుంది. అయితే అది కురుక్షేత్రం 16వ రోజు. ఎక్కడైనా ఆహారం దొరుకుతుందా ఏంటి అని ఆవిడ ఎగురుతా చూస్తూ ఉంటుందన్నమాట. అయితే అప్పుడే భగదత్తుడు సుప్రతీకం అనే ఏనుగు, పెద్ద ఏనుగు, మీరు వినే ఉంటారు. భగదత్తుడి దగ్గర ఏనుగు ఎంతో పెద్దగా ఉంటుంది, దాని మెడలో పెద్ద గంట ఉంటుంది, చాలా భీకర యుద్ధం చేస్తారనమాట. అయితే అప్పుడే అర్జునుడు సంసప్తకులతో యుద్ధం చేస్తాడనమాట. ఇది సంసప్తకుల కాన్సెప్ట్ అనేది చాలా బాగుంటుంది. అర్జునుడు సంసప్తకులతో యుద్ధం చేస్తే పక్కకి వెళ్ళిపోతాం అనమాట. ఈ భగదత్తుడు కనుక వస్తే మన సైన్యాన్ని నష్టపోతామని చెప్పేసి వెంటనే సంసప్తకుల్ని క్షణమాత్రంలో మొత్తం అందరినీ మట్టు పెట్టేసి ఆ భగదత్తుడి దగ్గర ఉన్న ఏనుగు ప్రత్యేకించి తపస్సు చేసి అర్జునుడు తప్ప నన్ను ఎవరు చంపకూడదని వరం తీసుకుంటుంది. అయితే ఆ భగదత్తుడు అర్జునుడితో యుద్ధం చేయగా భగదత్తుడు ఆయన దగ్గర ఉన్న మోస్ట్ అస్త్రం ఏంటి, వైష్ణవాస్త్రాన్ని ఇసిరేస్తాడనమాట. భగదత్తుడు అంటే నరకాసురుడు కొడుకు కదా, ఆ వైష్ణవాస్త్రం భగదత్తుడికి వైష్ణవాస్త్రం ప్రసాదం ఇచ్చేస్తాడనమాట నరకాసురుడు. అయితే ఆ వైష్ణవాస్త్రం వేయగా సాక్షాత్తు శ్రీకృష్ణుడే విష్ణువు కదా, ఆయన అడ్డంగా నించుంటే ఆయన మెడలో అందమైన పూలదండగా మారుతుంది అనమాట. అర్జునుడు కాస్త చిన్నబుచ్చుకొని అదేమి స్వామి ఇలా చేసావు, నన్ను ఇలా అంటారని అంటే, సరే ఫస్ట్ యుద్ధం చూడంటే ఆగ్నేయాస్త్రం వేస్తాడనమాట. ఈ ఆగ్నేయాస్త్రం వెళ్ళి ఈ తాక్షి అనే పక్షి యొక్క కడుపుని చీల్చి
అదే టైంలో భగదత్తుడి దగ్గర ఉన్న సుప్రతీకమైన ఏనుగుని చంపేస్తారనమాట. ఏనుగు చెప్తే ఏనుగు చచ్చిపోయి, ఏనుగు చాలా పెద్దగా ఉంటుంది కదా, ఆ విషయంతో చనిపోయి మాంసం ముద్ద మీదేమో గుడ్లు పడతాయి. ఆ గుడ్ల మీదేమో గంటపడి వాటికి రక్షణగా ఉంటుందన్నమాట. ఆ దరిదాపుల్లోకి ఇంకెవరు రారు, ఎందుకంటే అది చాలా ప్లేస్ ఆక్యుపై చేసేస్తుంది. అక్కడ నడవడానికి అది ఉండదు. సుప్రతీకం అనే ఏనుగు చాలా పెద్దగా, చాలా ఇదిగా ఉంటుంది. అది చనిపోయిన తర్వాత అక్కడికి ఎవరు రారనమాట. రాకపోయేసరికి ఈ పక్షులు స్వేచ్ఛగా ఉంటాయన్నమాట. యుద్ధం ముగిసిన తర్వాత శమీకుడు అనే మహర్షి సమంత పంచకానికి బయలుదేరతారనమాట. అయితే ఆయన బయలుదేరినప్పుడు చిన్న చిన్న సౌండ్లు వస్తాయన్నమాట. కురుక్షేత్రం అయిపోయి చాలా కాలం అయిపోతుంది. భీష్ముడు అంపసాయి ఇవన్నీ అయిపోతాయి అనమాట. బయలుదేరితే అక్కడ సౌండ్ వినిపిస్తుంది. శిష్యులారా సైలెంట్గా ఉండాలంటే, గురుదేవ మేము సైలెంట్గానే ఉన్నాం, ఈ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందో మాకు తెలియట్లేదంటే, గురువుగారు తీక్షణంగా చూస్తే ఆ గంటలో ఈ పక్షులు ఉంటాయన్నమాట. అబ్బా ఈశ్వర, ఈ నోరు లేని పక్షుల్ని నువ్వు ఇంతకాలం కాపాడేవు, ఇప్పుడు మాకు కనిపించేలా చేసింది నువ్వే, నీ అంతరార్థం ఏదో ఉంటుంది, అది మాకు ఎప్పుడో తెలుస్తుంది అని చెప్పి అవి తీసుకెళ్ళి వాటిని పెంచుకుంటాడనమాట. అయితే ఇవి గరుష్మంతుడి వంశంలో అవ్వడం వల్ల ఒక నెల రోజుల్లోనే అవి చాలా పెద్దగా అయిపోతాయి అనమాట. ఆ నెల రోజుల ఆశ్రమంలో వాటికి ఉండడానికి పంజరంగానే అవేం సరిపోవు అనమాట. అప్పుడు నెల అయిన తర్వాత అవి ఎక్కడెక్కడ పక్షులు తిరుగుతాయి, ఆహారం తింటాయి. అలా అయిన తర్వాత గురువుగారి దగ్గరికి వచ్చి, గురుదేవ దయచేసి మాకు సెలవు ఇప్పిస్తే మేము వెళ్తాము, ఇక్కడ మేము ఎక్కువ కాలం మీ ఆశ్రమంలో ఉండడం మంచిది కాదు అని చెప్తాయి అనమాట. అయితే గురువుగారు చిన్న ఆశ్చర్యానికి లోని, మీ వృత్తాంతం ఏంటి, మీరు మానవ భాషలో ఎలా మాట్లాడుతున్నారు, మీ వృత్తాంతం చెప్పమని అడగ్గా వారు గురువుగారితో వినయంగా నమస్కరించి, గురుదేవ మా వృత్తాంతం చెప్తాము, మాకు ఈ పూర్వజన్మ జ్ఞానం ఎలా కలిగిందో కూడా మేము చెప్తామని వినయంగా నమస్కరించి, వారు మేము పూర్వం వింధ్య పర్వతం దగ్గర తపస్సు చేసుకుంటూ ఉంటాం. మా తండ్రికి సత్యవ్రతనిష్ఠుడు అనే పేరు, అంటే ఆయన అన్నది జరుగుతుంది, ఆయన ఎవరు ఏదడిగినా సరే ఇస్తారన్నమాట. చాలా దానవీర సూరకర్ణుడు లాంటి వాడు అనమాట. అంటే కర్ణుడితో అయితే వాళ్ళు ఇద్దరు అన్నదమ్ములు, ఒకరు తుంబురుడు మా తండ్రి, ఇంకొకరు సుకృసుడు. అంటే సుకృసుడు మా తండ్రి గారు అనమాట. ఆయనకి మేము నలుగురు పిల్లలన్నమాట. మాకు మా తండ్రి గారు అన్ని వేదాలు, పురాణాలు మొత్తం అన్నీ, ఇది నేర్పలేదనడానికి లేదు, ప్రతి ఒక్కటి మాకు నేర్పిస్తారన్నమాట. అయితే ఒకరోజు భగవంతుడి పరీక్ష ఇంకోలా ఉంటుంది కదా. అయితే ఒకరోజు ఒక వృద్ధ గద్ద మా తండ్రి గారి ఆశ్రమంలోకి ఆకలితో వస్తుందన్నమాట. అది ఎంతో నీరసించిపోయి ఉంటుంది అనమాట. అయితే మా తండ్రి గారు జాలిపడి, నీకు తినడానికి ఏం కావాలో అది ఇస్తానని మాటిస్తాడనమాట. అయితే ఆ పక్షి, నువ్వు మాట ఇస్తున్నావు చూసుకోసమా, నేను ఏది పడితే అది తిన్ను, నాకంటూ స్పెషల్గా ఉంటాయి, నాకు స్పెషల్ ప్రయారిటీ ఇవ్వాలి అని అంటదనమాట. అయితే ఆయన సరే నువ్వు ఏది అడిగితే అది ఇస్తానని చెప్తారనమాట. ఆ పక్షి ఏమంటుంది, సరే అయితే నువ్వు నాకు ఏది అడిగితే అది ఇస్తాను కాబట్టి నాకు తాజా మనిషి రక్తం మాంసం కావాలి అని అడిగితే ఆయన చిన్న ఇది అయ్యి ఆ పక్షిని తిట్టి సరే అని చెప్పి ఆయన నలుగురు పిల్లల్ని పిలుస్తారన్నమాట. ఈ పక్షికి ఆహారం అవ్వండి అని అంటారన్నమాట. ఆయన ఉద్దేశం ఏంటి, ఆయన చనిపోయినా సరే బతికించగలరు, వాళ్ళ కొడుకుల్ని ఉద్ధరించడానికి ఆయన చేస్తారన్నమాట. వాళ్ళు ఏం చేస్తారు, నువ్వేం తండ్రివి అని చెప్పేసి తండ్రిని దూషించి మేము అవ్వము అని లాస్ట్ ఫైనల్గా చెప్పేస్తారన్నమాట. సరే తండ్రి బాధపడి, సరే అయితే ఓ పక్షి నేనే నీకు ఆహారం అయిపోతానని చెప్పేసి నన్ను తినేసేయి అని చెప్పేసి వాటి దగ్గరికి వెళ్తారన్నమాట. వీళ్ళు వద్దని అన్నారు కదా, మీరు పక్షులు అయిపోండి అని చెప్పి చెప్పిస్తారన్నమాట తండ్రి. అయితే ఆ ఆకలిగా ఉన్న పక్షి ఇంద్రుడిగా మారిపోయి ఆయనకి, నేను ఇంద్రుడిని, నిన్ను పరీక్షించడానికి వచ్చాను, నువ్వు సశరీరంగా స్వర్గానికి రమ్మని ఆహ్వానిస్తాడనమాట. ఇచ్చిన మాట కోసం శరీరాన్నే ఇస్తానని, ప్రాణాన్ని త్యాగం చేస్తున్నావు కదా, నువ్వు వచ్చేసేయి అని చెప్పేసి చేస్తారన్నమాట. అప్పుడు మేము ఆ పక్షులు మా తండ్రితో శరీరంపై వ్యామోహంలో ఉన్నాము, నువ్వు మమ్మల్ని తిరిగి బతికించగలవని మాకు తెలుసు, అయినా ఈ శరీరం మీద వ్యామోహం, ప్రాణం అంటే భయం, తండ్రి మమ్మల్ని దయచేసి క్షమించు, మాకు శాప విమోచనం ఇవ్వమని అడుగుతాయన్నమాట. అయితే మీరు తాక్షి అనే ఒక పక్షి కడుపులో పుట్టి శమీక మహర్షి దగ్గరికి వెళ్ళి అక్కడ జైమిని మహర్షి, అంటే జైమిని మహర్షి వస్తాడు, ఆయనకు మార్కండేయ పురాణం అనేక తర్ప సందేహాలు చెప్పాక మీకు శాప విమోచనం జరుగుతుంది అని చెప్తాడనమాట. ఆయన అడిగిన తర్ప సందేహాలు, ఈ 4 ప్రశ్నలు, వీటి వృత్తాంతం ఏంటో మనం తెలుసుకుందాం. అందాక ఇప్పటివరకు సెలవు.